హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఫ్లాక్స్ సీడ్ జెల్ చేస్తున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ అంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అదేనండి అవిసె గింజలు. అవిసె గింజలతోని జెల్ తయారు చేసుకొని మన జుట్టుకు పెట్టుకుంటే అసలు ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే నేను పెట్టుకునే చెప్తున్నానండి ప్రాక్టికల్గా. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఏ జనరల్ స్టోర్స్లో అయినా దొరుకుతుందండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ తోని జెల్ ఎట్లా తయారు చేయాలి, అది ఎట్లా జుట్టుకి ఉపయోగపడుతుంది, అసలు ఈ ఫ్లాక్సీడ్ జెల్తో హెయిర్ ప్యాక్ ఎట్లా వేసుకోవాలి, దీని యూజెస్, ఇంకా దీని బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఇప్పుడు చూద్దామండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఘోరంగా దగ్గు జలుబు అండి, అసలు వాయిస్ అంతా పోయింది, ఏమనుకోకండి. ఫస్ట్ అయితే ఒక మందమైన గిన్నె తీసుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. నార్మల్గా మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, 200 ml అట్లా, 250 ml అట్లా, కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్లేదు. 2 గ్లాసులు తీసుకున్న తర్వాత అందులో 3 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని కలుపుతూ ఉండాలండి. ఓకే, కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే సైడ్స్కే అంటుకుంటూ ఉంటుంది. ఓన్లీ 3 టేబుల్ స్పూన్సే వేసుకోవాలండి ఫ్లాక్స్ సీడ్స్. మరీ ఎక్కువ వేసుకుంటే జెల్ తక్కువ వస్తుంది. ఇంకా అది పెట్టుకోవడానికి ఆ జెల్ మన హెయిర్స్కి అంటే మందంగా అయ్యి పెట్టుకోరాదు. ఇంకా ఇది 10 to 12 మినిట్స్ వరకు బాయిల్ చేస్తూ ఉండాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. అంటే మొత్తం అక్కడే ఉండలేని వాళ్ళు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అట్లా వదిలేయచ్చు, కాసేపు తాపకొక్కసారి వచ్చి కలపచ్చు. లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం ఓకే కలుపుతూనే ఉండాలి. ఫుల్ ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దండి, సైడ్స్కి మొత్తం అంటుకుంటా ఉంటుంది. ఇది చూడండి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇట్లా తీగపాకం లాగా రావాలి, జెల్ జెల్ లాగా అయింది కదా. ఇప్పుడు అలోవెరా జెల్ లాగానే ఉంది చూడడానికైతే, అంటే ఇంకా కొంచెం కావాలి. ఇది నా హెయిర్స్కి సరిపడా జెల్ అండి. అంటే 3 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్, 2 గ్లాసెస్ వాటర్. ఇంకా మీరు మీ జుట్టు ఉన్న సైజుని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా అయిపోయింది జెల్ అయితే. మనం అరిసెల పాకం పట్టినప్పుడు ఇట్లా పైనకంటే అది తీగలాగా సాగుతూ ఉంటుంది చూడండి, అట్లా. ఇప్పుడు చూడండి స్పూన్కి ఎట్లా సాగుతుందో అట్లా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడైతే అయిపోయింది, జెల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే మనం పెట్టుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ అడుక్కుపోయి జెల్ మొత్తం పైనకి ఉన్నది చూడండి. స్పూన్కి అయితే వస్తలేదు అసలు, తీస్తుంటే అంటే జారిపోతూ ఉంది. ఇట్లా చేయితో తీస్తే మాత్రం మొత్తం గుజ్జు గుజ్జు మన అలోవెరా జెల్ లానే ఉంది కదా, సేమ్ టు చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది ముట్టుకుంటే కూడా. ఈ జెల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె కానీ, ఇంకా 2 క్యాప్సిల్స్ ఈ విటమిన్ టాబ్లెట్స్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. కానీ ఎట్లాగో ఫ్లాక్స్ సీడ్స్లో ఈ విటమిన్ ఉంటుంది కాబట్టి నేనైతే ఏది వేయట్లేదు, ఓన్లీ ఫ్లాక్స్ సీడ్ జెల్ మాత్రమే. ఇంకా ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ని వడపోసుకోవాలి. వడపోసుకోకుండా మీద మెత్తి పెట్టుకోవచ్చు, కానీ కొంచెం అక్కడక్కడ ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అట్లాంటివి వస్తే అంత ఇరిటేషన్గా ఉంటుంది కదా, అందుకని నేనైతే దీన్ని ఒక క్లాత్లో వేసి వడకడుతున్నాను అన్నట్టు, అంటే ఫెయిర్గా ఉంటుంది. ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ని వడకట్టకుండా అట్లనే పెట్టుకోవచ్చు, కానీ అక్కడక్కడ ఏమైనా ఫ్లాక్స్ సీడ్స్ మనం తలకు పోసుకున్నప్పుడు, అంటే ఇది జెల్ పెట్టుకున్న తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్స్లో ఇరుక్కుపోయి తలకు పోసుకునేటప్పుడు అంత ఈజీగా పోవు కదా, అప్పుడు ఇంకా మంచిగా అనిపించదు. అందుకే ఇట్లా వడకట్టుకుంటే అయిపోతుంది. చూసారా, 2 గ్లాసులు పోసాను కదా వాటర్, తాగే గ్లాస్తోని 2 గ్లాసులు పోస్తే ఎంత వచ్చింది చూడండి జెల్. ఇదిగోండి లోపల ఇంకా ఏం జెల్ మిగిలిపోలేదు, ఓన్లీ ఫ్లాక్స్ సీడ్సే ఉన్నాయి ఇందులో కర్చీప్లో. ఇంకా ఈ జెల్ పెట్టుకునేటప్పుడు డ్రై హెయిరే ఉండాలండి, అంటే ఆయిల్ పెట్టుకొని ఉండద్దు. ముందు రోజు ఇట్లా తలకు పోసుకున్న తర్వాత ఇది పెట్టుకోవాలి. ఇంకా ఇది అయితే జెల్ పెట్టుకునేటప్పుడు ఇంట్లో పెట్టుకోకండి, ఎందుకంటే పెట్టుకుంటే అంతా కింద పడతా ఉంటుంది మనం పెట్టుకుంటుంటే. అందుకే నేనైతే బాల్కనీలో పెట్టుకుంటున్నాను, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో అయితే పెద్ద ఇబ్బంది ఉంటుంది, ఒకవేళ ఎవరన్నా వచ్చినా అది ఇంకా వేరే వాళ్ళు తొక్కినా అంత మంచిగా అనిపించదు. ఇంకా ఈ జెల్ పెట్టుకున్న తర్వాత ఒక 2 అవర్స్ మాత్రం వదిలేయాలండి, అంటే డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఒకవేళ సైనస్ కానీ ఇంకేదన్నా మైగ్రేన్ అట్లా ఉన్న వాళ్ళు మాత్రం ఒక ½ an hour చాలండి. ఏమన్నా హెడేక్ అట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ½ an hour, లేకపోతే 45 minutes వరకు ఉంచుకొని తల వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జెల్లో పారాషూట్ ఆయిల్ కానీ లేకపోతే ఏదైనా ఆయిల్ మనము కలుపుకొని మనం జుట్టుకు పెట్టుకుంటే మాత్రం మైల్డ్ షాంపూ లేకపోతే చాలా
నార్మల్ది మీరు ఏది వాడతారో మీకు ఏదైనా మంచిగా అనిపిస్తుందో ఆ షాంపూ కొంచెం పెట్టుకొని తలస్నానం చేయాలి. నేనైతే అసలు ఇందులో ఏ ఆయిల్ కలపలేదు కాబట్టి నేను తలస్నానం నార్మల్గానే చేసిన, ఏ షాంపూలు అయితే పెట్టుకోలేదు. దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అంటే డాండ్రఫ్ తగ్గిస్తుంది మెయిన్గా, వీక్లీ వన్స్ యూజ్ చేయొచ్చు. ఇంకా మెయిన్గా హెయిర్ గ్రోత్ అయితే బాగుంటుందండి. 2 monthsలో హెయిర్ గ్రోత్ కావాలి అనుకుంటే మాత్రం ఈ జెల్ వాడండి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మీరే చూస్తారు. ఇంకా ఈ జెల్ పెట్టుకుంటే షైనీగా సిల్కీగా మెత్తగా ఉంటాయండి. ఎంత అంటే కొంచెం గట్టి గట్టిగా ఉన్న వాళ్ళు మంచి ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే మాత్రం మంచిగా అయితే హెయిర్స్ హెల్తీగా. జుట్టు ఊయడం కూడా ఆగిపోతుంది ఆ ప్లేస్లో. ఇంకా ఊయడం ఆగిపోతే ఇంకా హెయిర్స్ అయితే పెరుగుతూనే ఉంటాయి కదండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా ప్రోటీన్స్ అన్నీ ఉండడం వల్ల జుట్టుని హెల్తీగా బ్రేక్ అవ్వకుండా ఊయకుండా చేస్తుంది అన్నట్టు. ఇంకా వీటిలో ఈ ఫ్లాక్స్ సీడ్స్లో సెలీనియము, మెగ్నీషియము, విటమిన్ B6 ఉండడం వల్ల కుదుళ్ళు మంచి గట్టి పడతాయి అన్నట్టు. అంటే హెయిర్స్ మంచిగా గట్టిదనం ఉండడం వల్లనే కదా మనకు ఊయకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా మనకి హెయిర్స్ ఊడిపోతే ఆ ప్లేస్లో అంటే కుదుళ్ళ నుంచి మళ్ళీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి నార్మల్గా అయితే 20 days పడుతుంది. ఒకవేళ ఈ జెల్ ఫ్లాక్సీడ్ జెల్ పెడితే అది 10 to 15 daysలోనే తిరిగి కొత్త హెయిర్స్ మళ్ళీ రీగ్రోత్ అవుతాయి అన్నట్టు ఈ జెల్ వాడడం వల్ల. ఇట్లా పాయ తీసుకుంటూ మంచిగా మనం మెహందీ అదే మనము హెన్నా అట్లాంటివి పెట్టుకుంటాం కదా హెయిర్స్కి ఆయిల్ అట్లా పాయ తీసుకుంటూ కుదుళ్ళ దగ్గర మంచిగా మెయిన్గా ఇంకా హెయిర్స్కి కూడా మొత్తం పట్టించి ఇట్లా ఒక 2 hours తర్వాత తలస్నానం చేయాలి. వీలైతేనే 2 hours ఉంచుకోండి. ఒకవేళ ఏమన్నా హడావిడి అట్లా ఏమన్నా ఉంటే అంటే ఎక్కడికైనా వెళ్ళడము ఇంకేమైనా పనులు ఉండడం వల్ల అందరికీ కుదరదు 2 hours, 1 hour 1.5 hour అయినా పర్లేదు. ఈ జెల్ని తలకి పెట్టుకునే ముందు దువ్వుకోండి చిక్కులు లేకుండా, లేకపోతే పెట్టుకుంటా ఉంటే మనం పాయ తీసి ఈ జెల్ని అప్లై చేస్తా అంటే అవి తడతా ఉంటే ఇంకా మనకి ఇబ్బంది అవుతుంది. అంటే ఈజీగా పెట్టుకోరాదు కదా. ఈ జెల్ మొత్తం మిగిలిందంతా అన్ని హెయిర్స్కి పెడదామని కుమ్మరించుకున్నాను, మొహం మీద పడిపోయింది. ఏం కాదు, మొహం మీద పడ్డా కూడా ఫేస్కి ఏం కాదు, ఎందుకంటే ఫేస్ ప్యాక్ లాగా కూడా పెట్టుకుంటారు ఈ ఫ్లాక్సీడ్ జెల్తోని. ఇంకా తింటాము, ఇది న్యాచురలే కాబట్టి ఏం ఇరిటేషన్స్ అట్లాంటివి ఏం రావు స్కిన్కి అంటేనా కూడా. ఇంకా మొత్తం పెట్టుకున్న తర్వాత అంటే టైట్గా కాదు, కొంచెం నార్మల్గా మనకు కిందికి పడకుండా పైనకి ఇట్లా చిక్కమోడుచుకొని ఒక 1.5 hour ఉంచుకున్న తర్వాత ఇంకా తల స్నానం అయితే చేయాలి, మీ ఓపికను బట్టి అండి. ఎంతైనా నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడే కొంచెం తేడా తెలిసింది. అట్లా ఇంకా 3 times నేను పెట్టడము మెత్తగా, ఇంకా నా అంటే కొంచెం అటు కర్లీ కాదు పూర్తిగా, కర్లీ కాదు పూర్తిగా, సాఫ్ట్ కాదు, నార్మల్ అన్నట్టు. ఇంకా మెత్తగా అయినాయండి పెట్టుకుంటే ఈ జెల్ మెత్తగా కొంచెం సిల్కీగా బాగున్నాయి. హెయిర్స్ అయితే మస్తు ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది. హెయిర్స్ అయితే అసలు ఊయడం కూడా ఆగిపోయింది. అందుకే ఈ రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు ఈ వీడియో చేసి పెట్టాను. నాకైతే మంచిగా అనిపించిందండి. అంటే ఏదైనా కూడా ఒక్క యూజ్లో అయితే రిజల్ట్ ఏర్పడదు, ఒక మనం పెట్టిన ప్రతిసారి కొంచెం చేంజ్ వస్తూ ఉంటుంది. ఏదైనా 3-4 times పెడితే కొంచెం మనకు తేడా తెలుస్తుంది. ఇదైతే నేను 3rd time పెట్టడము ఫ్లాక్సీడ్ జెల్. అసలు ఎంత మంచిగా అనిపించిందంటే మంచిగా సిల్కీగా మెత్తగా హెయిర్స్ మంచిగా అనిపించింది. హెయిర్స్ ఊయడం కూడా ఆగిపోయింది, కొంచెం తగ్గుతూ వస్తుంది. అందుకే నేను డైరెక్ట్ ఎక్కడో చూసి కానీ లేదా ఎవరో చెప్పింది కానీ మీకు నేను షేర్ చేస్తలేను. నేను ఆల్రెడీ యూజ్ చేసిన, నాకు తేడా కనిపించింది, అందుకే మీకు ఒకసారి చెప్తే మీరు కూడా యూజ్ చేస్తారు కదా. ఇది ప్రాక్టికల్గా నేనైతే ఫేస్ చేసిన అన్నట్టు. అంటే ఊయడం ఆగిపోయింది, ఇంకా మంచిగా ఉన్నాయి మెత్తగా. ఈ హెయిర్స్ ఓన్లీ నేను కోమ్ చేసిన, స్ట్రైట్నర్తో స్ట్రైట్ చేసుకోలేదు. అది వాడద్దండి, ఎంతైనా స్ట్రైట్నర్ వాడితే హెయిర్స్ అయితే డ్యామేజ్ అవుతాయి. మంచి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది, మీరు కూడా ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. అంటే హెయిర్స్ ఫాల్ అయ్యే వాళ్ళు, ఇంకా కొంచెం గడ్డి ఉంటుంది కదా హెయిర్స్, అట్లాంటి వాళ్ళు ఇట్లా యూజ్ చేస్తే ఈ ఫ్లాక్సీడ్ జెల్ యూజ్ చేస్తే మాత్రం
నేను ట్రై చేసిన తర్వాత మంచి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కూడా లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.